హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ బ్యాండ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్? ఆన్సర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ రింగ్స్ ఇన్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కూరలో ఇంత కారం ఎందుకు వేసావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, why did you put so much spice in the curry? Why did you put so much spice in the curry? అంటే కూరలో ఇంత కారం ఎందుకు వేసావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I didn't eat properly at noon because you put too much spice in the curry. I didn't eat properly at noon because you put too much spice in the curry. అంటే నువ్వు కూరలో ఎక్కువ కారం వేయడం వల్ల నేను మధ్యాహ్నం సరిగ్గా తినలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I liked the curry a lot even though it was spicy. That's why I ate it. I liked the curry a lot even though it was spicy. That's why I ate it. అంటే కూరలో కారం చాలా ఎక్కువగా ఉన్నా సరే నాకు కూర చాలా బాగా నచ్చింది, అందుకే తినేసాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఎంతసేపు వండుతావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ లాంగ్ విల్ యూ కుక్? హౌ లాంగ్ విల్ యూ కుక్ అంటే ఇంకా ఎంతసేపు వండుతావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, క్యాన్ యూ ఫినిష్ కుకింగ్ ఇన్ 15 minutes? క్యాన్ యూ ఫినిష్ కుకింగ్ ఇన్ 15 minutes అంటే నువ్వు 15 minutesలో వంట పూర్తి చేయగలుగుతావా, పూర్తి చేస్తావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఈవెన్ ఫెల్ అస్లీప్ వెన్ యూ ఫినిష్డ్ కుకింగ్. లేదా ఐ ఈవెన్ ఫెల్ అస్లీప్ బై ద టైమ్ యూ ఫినిష్డ్ కుకింగ్ అంటే నువ్వు వంట పూర్తి చేసేలోపు నేను నిద్రపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, వంట చేయడం వల్ల వేడిగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ హాట్ డ్యూ టు కుకింగ్. ఇట్స్ హాట్ డ్యూ టు కుకింగ్ అంటే వంట చేయడం వల్ల వేడిగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద హోల్ హౌస్ హ్యావ్ బికేమ్ వెరీ హాట్ డ్యూ టు కుకింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో వంట చేయడం వల్ల ఇల్లు మొత్తం వేడిగా అయిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ హీట్. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ హీట్ అంటే ఈ వేడిలో నాకు వంట చేయాలని అనిపించడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నా కోసం ఏదైనా త్వరగా వండుతావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కెన్ యూ కుక్ సంథింగ్ ఫర్ మీ క్విక్లీ? కెన్ యూ కుక్ సంథింగ్ ఫర్ మీ క్విక్లీ అంటే నా కోసం ఏదైనా త్వరగా వండుతావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ సో కెన్ యూ కుక్ ఫర్ మీ. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ సో కెన్ యూ కుక్ ఫర్ మీ అంటే నేను బయట ఏమీ తినలేదు, సో నువ్వు నా కోసం ఏమన్నా వండి పెడతావా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ కుక్ సంథింగ్ రైట్ నౌ సో దట్ ఇట్స్ డన్ క్విక్లీ. ఐ విల్ కుక్ సంథింగ్ రైట్ నౌ సో దట్ ఇట్స్ డన్ క్విక్లీ అంటే ఇప్పుడే ఏదైనా త్వరగా అయిపోయేలాగా నేను నీకు వంట చేసి పెడతాను, వండి పెడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, చాలాసేపటి నుంచి ఆకలిగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ బీన్ హంగ్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ హంగ్రీ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చాలాసేపటి నుంచి ఆకలిగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ కేర్ వాట్ యు పుట్ ఇన్ ఇట్, ఐ విల్ ఈట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్. ఐ డోంట్ కేర్ వాట్ యు పుట్ ఇన్ ఇట్, ఐ విల్ ఈట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్ అంటే నువ్వు దాంట్లో ఏం పెట్టినా సరే నేను ఏ కంప్లైంట్ చేయకుండా తినేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ డిడ్ నాట్ టేస్ట్ గుడ్ బట్ ఐ ఏట్ ఇట్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ. ఇట్ డిడెంట్ టేస్ట్ గుడ్ బట్ ఐ ఏట్ ఇట్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ అంటే అదేమీ అంత రుచిగా లేదు, కానీ నాకు ఆకలి వేయడం వల్ల నేను తినేసాను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బాగుంది అందుకే ఎక్కువగా తినేసాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ గుడ్ దట్స్ వై ఐ ఏట్ సో మచ్.
ఇట్ ఈస్ గుడ్ దట్స్ వై ఐ ఎట్ సో మచ్ అంటే బాగుంది అందుకే ఎక్కువగా తినేసాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యు ఆర్ టూ యూస్ టు కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. యు ఆర్ టూ యూస్ టు కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే నీకు ప్రతిదానికి కంప్లైంట్ చేయడం బాగా అలవాటైపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద ఫుడ్ ఇజంట్ గుడ్ వన్ డే ఐ విల్ ఎట్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద ఫుడ్ ఇజంట్ గుడ్ వన్ డే ఐ విల్ ఎట్ ఇట్ అంటే ఒక రోజు కోసం ఫుడ్ బాగోపోతే అదేమి పెద్ద విషయం కాదు, నేను తినేస్తాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.